Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 2507 points gain అయ్యి 76,469 దగ్గర క్లోజ్ అయితే Nifty 733 points gain అయ్యి 23,264 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 1996 points gain అయ్యి 50,980 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు ఒక ఆల్ టైమ్ గైడ్ లా వ్యవహరిస్తుంది. స్టాక్ మార్కెట్ పరంగా ప్రీవియస్ గా ఎలక్షన్స్ డేస్ జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ రోజు అంటే ఇవాళ రియాక్ట్ అయినట్టు గతంలో ఎలా మార్కెట్ రియాక్ట్ అయింది, తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, తర్వాత కొన్ని డేస్ కి పర్టికులర్ గా 3 months కి జరిగిన సినారియోని మీరు ఖచ్చితంగా గమనించాలి. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచి ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ మార్కెట్ డేటా తెలిసినా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ డేటాని చూపించడానికి చాలా టైం బ్యాక్ నుంచి కూడా కలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్ మార్కెట్ ని కమింగ్ డేస్ లో మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, అప్కమింగ్ టైమ్స్ లో ఏ సెక్టార్స్ అండ్ ఏ స్టాక్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది అండ్ ఏ స్టాక్స్ నుంచి మనం కొంత దూరంగా ఉండాలి, మొత్తం డేటా పాయింట్స్ ని పర్టికులర్ గా మోడీ గారి ఫేవరెట్ స్టాక్స్ ఒక లిస్ట్ ని కూడా మాట్లాడుకుంటూ ఈ వీడియోని మరికొన్ని స్టాక్ అప్డేట్స్ తో ఎండ్ చేస్తాను. ఎండ్ వరకు గమనించండి. దీని తర్వాత మీకు మోస్ట్లీ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా తొందరపాటు కానీ ఆర్ తప్పు చేసే మార్కెట్ లో ట్రాప్ అయ్యే విధానం నుంచి కానీ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటారు. సరే, ఇంతకీ మార్కెట్ ఎందుకు గ్యాప్ అప్ అయింది, ఎందుకు పెరిగింది? నిన్నటి వీడియో మోస్ట్లీ 1,22,000 మన వాళ్ళ దగ్గరగా చూసారు కాబట్టి హోప్ఫుల్లీ మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ రానట్లయితే సింపుల్ గా చెప్తాను. ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన సీట్స్ ఎన్ని, టార్గెట్ ఎంత అండ్ ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ కూటమికి అండ్ అదర్స్ కి ఎన్ని సీట్స్ వస్తాయనే డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అటు ఇటుగా ఇచ్చిన యావరేజ్ 350+ సీట్స్ దగ్గరగా మోడీ ప్రభుత్వం ఈసారి భారీగా హిట్ చేయబోతుందని ఫ్రెండ్స్. కానీ నేను గతంలో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తున్నప్పుడు 2009, 2014, 2019 లో ఏవేవైతే ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ చెప్పాయో దానికంటే అధికమైన సీట్లే ఫైనల్ వర్డిక్ట్ లో అయితే వచ్చాయి. యూజువల్ గా ఒక 40-50 సీట్స్ దగ్గరగా మినిమం టు మినిమం తేడా అయితే ఉంటుంది కేంద్ర ఎన్నికల్లో. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ కి మించి కానీ ఫలితాలు ఉంటే నేను మీకు అన్ని సినారియోస్ చెప్తాను ఒక్కొక్కటిగా. న్యూట్రల్ సినారియో 320 ఆర్ 320 కి అబౌవ్ ఉంటే మార్కెట్ మోస్ట్లీ న్యూట్రల్ గా రేపు ప్లే అవ్వచ్చు. 350 అబౌవ్ అండ్ 370 ఇన్ బిట్వీన్ కానీ ఉంటే పాజిటివ్ 1 or 2% బికాస్ ఆల్రెడీ పెరిగింది కదా ఇవాళ మార్కెట్. సో ప్రాబబ్లీ ఒక 2% ఆర్ అబౌవ్ ఉండొచ్చు. 370 to 400 ఆర్ 400 అబౌవ్ చాలా కష్టం. బట్ ఏదైనా ఒక మ్యాజిక్ జరిగి 400 అబోవ్ కానీ వస్తూ ఉంటే అది కంప్లీట్లీ మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా 4-5% కూడా తీసుకువెళ్లే పాసిబిలిటీ ఉంటున్న నెంబర్ అది. ఫస్ట్ అయితే ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఇంతలా అవడానికి ప్రధానమైన కారణం ఎగ్జిట్ పోల్స్. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లేకపోయినా అంటే ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఏ సినారియో లేకపోయినా ఇవాళ మినిమం 100 to 200 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యేది. దానికి ప్రధాన కారణం మన ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా ప్రీవియస్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది. ఎస్టిమేట్స్ 6.7 దగ్గర ఉంటే 7.8% గ్రోత్ ఆన్ ఇయర్ వస్తూ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి 8.2% జీడిపి డేటా ఇండియాకి సంబంధించి వస్తూ ఉండడం అదొక బిగ్ పాజిటివ్ అవుతూ ఉంటే ఈ కోర్ పీసీ డేటా యుఎస్ కి సంబంధించి వస్తున్న డేటా కూడా మార్కెట్స్ ని సాటిస్ఫై చేస్తూ ఉండడం యుఎస్ మార్కెట్స్ పెరిగాయి. అదేంటి నాస్డాక్ నెగిటివ్ లో ఉంది కదా అనుకోకండి. డెల్ కి సంబంధించిన గైడెన్స్ వీక్ గా ఉంది కాబట్టి డెల్ మన ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, డెల్ ల్యాప్టాప్స్ వాళ్ళకి సంబంధించిన స్టాక్ 17% పడ్డం కారణంగా నాస్డాక్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. కానీ యుఎస్ మార్కెట్స్ కూడా ఆఫ్టర్ పీసీ డేటా స్ట్రాంగ్ అనే పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. అండ్ దీనికి తోడు మన ఫిజికల్ డెఫిసిట్ డేటా వచ్చింది. 5.8% ఉంటుంది అనుకుంటే అది 5.6% ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ డేటా అది కూడా బెటర్ గానే ఉంది. అవుట్ అండ్ అవుట్ అపార్ట్ ఫ్రమ్ ఈ ఎగ్జిట్ పోల్స్ డేటా మిగిలిన డేటా పాయింట్స్ అన్ని కూడా లైక్ యుఎస్ పీసీ డేటా కానీ, జీడిపి డేటా కానీ, ఫిజికల్ డెఫిసిట్ డేటా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ డేటా కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా వస్తూ ఉండడం ఈవెన్ వితౌట్ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ 100 నుంచి ఒక 200 పాయింట్స్ పెరిగేది మార్కెట్. బట్ రిమైనింగ్ మూవ్ అంతా కూడా మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పటి నుంచి కొంత పేషెన్స్ గా స్క్రీన్ పైన ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటాను గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నిఫ్టీ, రైట్ హ్యాండ్ సైడ్ డౌ జోన్స్ అంటే యుఎస్ మార్కెట్ కి సంబంధించిన ఇండెక్స్ ని తీసుకున్నాను. మీరు గమనిస్తే 2009 ఎన్నికల పాయింట్ లో ఆఫ్టర్ ఎలక్షన్ నెంబర్స్ మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్నాయి, మార్కెట్స్ పెరిగాయి. బట్ ఆ సేమ్ పాయింట్ లో యుఎస్ మార్కెట్స్ లో ఏ మాత్రం ర్యాలీ లేదు. అంటే గ్లోబల్ గా మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్న ఎలక్షన్ మన మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుంది. ఇది 2009లో. అదే 2014లో మన మార్కెట్స్ పెరుగుతున్నాయి వెరాస్ గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నాయి.
సో మన మార్కెట్స్ ని గ్లోబల్ మార్కెట్స్ కంటే ఎక్కువగా ఎలక్షన్ నెంబర్స్ ఇంపాక్ట్ చేస్తాయని 2014 ఎన్నికల ద్వారాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2019 ఎన్నికల్లో అయితే క్లియర్ గా మన మార్కెట్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యాయి ఎలక్షన్ ఇంపాక్ట్ తో. అదే 2019 సేమ్ పీరియడ్ లో డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. దీంతో ఒక కంక్లూజన్ తీసుకోవచ్చు. గ్లోబల్ గా ఏం జరుగుతుందో పక్కన పెడితే ఎలక్షన్ నెంబర్స్ మార్కెట్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తున్నాయన్న దాన్ని బట్టి మార్కెట్స్ సర్టైన్ పీరియడ్ వరకు ఇక్కడ కూడా మీరు గమనిస్తే మార్కెట్ పెరిగింది, బట్ దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే పెరిగిందో దానికంటే ఎక్కువగానే పడింది. సో ఎలక్షన్స్ టైం పీరియడ్ లో ఎంత పెరిగిందో తర్వాత టైంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఎక్కడి నుంచి అయితే పెరిగిందో దానికంటే బిలోనే మార్కెట్ ఫాల్ అయినా ఎలక్షన్ రిలేటెడ్ గా యుఫోరియా మాత్రం గ్లోబల్ మార్కెట్స్ ఒక డేటాని ఆ సెంటిమెంట్ ని పట్టించుకోదన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ పాయింట్ లో గ్లోబల్ గా మీరు ఎటువంటి డేటా పాయింట్ ని వింటున్నా అది మార్కెట్ ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. ఈ ఈవెంట్ ఉంటున్న టైంలో కంప్లీట్ గా గ్లోబల్ డేటా సైలెంట్ అన్న విషయాన్ని 3 ఎలక్షన్స్ నుంచి గ్లోబల్ మార్కెట్ లో ఉంటున్న సినారియోస్ తో కంపేర్ చేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ ది ఎలక్షన్ టైం పీరియడ్ లో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అని మీకు ఇమేజెస్ కనిపిస్తుంటాయి. చాలా దగ్గర చూసాను సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు 2004 యూపీఏ టైంలో, 2009 యూపీఏ, 2014 ఎన్డీఏ, 2019 ఎన్డీఏ ఆ టైంలో ఎలా మూవ్ అయిందని. కానీ నా క్వశ్చన్ అంతా ఆ మార్కెట్ మూవ్ కి ముందు మార్కెట్ ఎలా ఉంది అంటే దానికి ముందే మార్కెట్ బాగా పెరిగిందా, దానికి ముందే మార్కెట్ బాగా పడిందా, అది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా. ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగి ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ నెంబర్స్ పెద్ద ఎగ్జైట్ చేయకపోవచ్చు. బాగా మార్కెట్ ఫాల్ అయ్యి ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ రాదనుకోని గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మార్కెట్స్ భారీగా పెరగచ్చు. ఎక్స్పెక్టేషన్స్, పొజిషనింగ్ అండ్ మార్కెట్ ఒక వాల్యుయేషన్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఇమేజెస్ కి ఎక్కువ వెయిటేజ్ ని ఇవ్వద్దు. బికాస్ ఇవి కన్సిస్టెంట్ గా కూడా ఉండవు. మీకు అంటే ఏ పాయింట్ లో అయినా మీరు ఒకటి చూసి ఓకే ఇలా జరుగుతుందని ఒక కంక్లూజన్ కూడా తీసుకోలేదు. మహా అయితే ఓకే ఆ టైమ్స్ లో అలా జరిగిందని జస్ట్ ఇది ఒక హార్డ్ డేటాగా మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అంతకు మించి వీటికి వాల్యూ లేదు. బట్ ఈ డేటా పాయింట్స్ మీకు కొంత వాల్యూని క్రియేట్ చేస్తాయి. గత ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన తర్వాత అది ఏ పార్టీ గెలిచింది అనేది పక్కన పెడితే మోస్ట్లీ 1 ఇయర్ రిటర్న్స్ ఆర్ 6 మంత్స్ రిటర్న్స్ మీకు పాజిటివ్ గానే ఉంటాయి. అంటే ఎలక్షన్స్ టైం పీరియడ్ లో ఆర్ దానికి ముందు అటు ఇటుగా ఎంటర్ అయిన వాళ్ళు 6 నెలలు వెయిట్ చేస్తుంటే ఇన్ ద వర్స్ట్ కేస్ వాళ్ళు మంచి గెయిన్స్ నే చూస్తుంటారు. అండ్ 1 ఇయర్ అయితే యావరేజ్ రిటర్న్ చాలా స్ట్రాంగ్ గానే మార్కెట్ ఎలక్షన్స్ టైం పీరియడ్ లో ఇన్వెస్టర్స్ కి అందించింది. బట్ ఈ ఇంట్రెస్టింగ్ డేటాని గమనించండి, కొంత యూనిక్ గా ఉంటుంది. ఈ లోక్సభ ఎన్నికలు 2009, 2014, 2019 లో మన ఇండియాలో ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ యొక్క ఆధిపత్యం స్ట్రాంగ్ గా ఉండేది, స్లోగా బీజేపీ వాళ్ళు వీటిని క్యాప్చర్ చేసుకుంటూ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఏ ఏరియాస్ లో ఉన్నారన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఓవరాల్ గా ఎలక్షన్స్ డే రోజు మార్కెట్ ఎంతెంత మారిందన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 2014, 2019 లో కూడా ఇంట్రాడే లో వోల్టైల్ గా మూవ్ అయినా ఓవరాల్ గా సెటిల్ అవడం అయితే డౌన్ సైడ్ కి వచ్చి న్యూట్రల్ కి దగ్గరగా సెటిల్ అయింది. వెరస్ 2009, 2004 లో డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. అవి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. అప్పుడు మాత్రమే మార్కెట్ వెరీ బిగ్ వోల్టైల్ గా మూవ్ అయింది. మిగిలిన డేస్ అంతా కూడా మార్కెట్ ఇంట్రాడే లో అటు ఇటుగా చాలా పెద్దగా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్నా ఎండ్ ఆఫ్ ద డే కి వచ్చేసరికి మార్కెట్ కూల్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం మార్కెట్ లో ఇలా జరుగుతుందని ముందుగానే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే ఏ ప్రభుత్వానికి ఎంతెంత రావడానికి ఛాన్స్ ఉందని అప్పటికే మార్కెట్ మూవ్ అయి ఉంటుంది. సెకండ్ ది ఎగ్జిట్ పోల్సే మార్కెట్ లో ఉంటున్న మెజారిటీ మూవ్ తీసేసుకుంటే లైక్ ఇవాళ మార్కెట్ ఎందుకు పెరిగింది మనకేం తెలియలేదు. ఇంకా మోడీ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారా, కాంగ్రెస్ ఇంకేం మనకు తెలియదు. బట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేస్తున్నాయి ఖచ్చితంగా 350 దగ్గరగా సీట్లు వచ్చేస్తాయని. సో ఆల్రెడీ ఆ పాజిటివిటీ మార్కెట్ లో ఉండిపోయి ఉంటుంది. ఆ పాజిటివిటీ తర్వాత కూడా మార్కెట్ లో వస్తున్న ర్యాలీ ఎండ్ ఆఫ్ ద డే లో కూల్ ఆఫ్ అవుతూ అంటే అదొక పెద్ద ర్యాలీగా మారిపోకుండా కూల్ ఆఫ్ అవుతూ నియర్ టు 1%, 2% కి యావరేజ్ గా మార్కెట్స్ క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఈ డేటా పాయింట్ చూసినప్పుడే నేను ఇది ఖచ్చితంగా మీతో షేర్ చేయాలి, ఇంట్రెస్టింగ్ పాయింట్ అని అనుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే 1996 నుంచి 2019 వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా అయినా ఉండనివ్వండి, అది పెరగనివ్వండి, పడనివ్వండి, అది ఏం జరుగుతున్నా నెక్స్ట్ 3 నెలల్లో ఈ ఎలక్షన్స్ కి ముందు మార్కెట్ ఎక్కడైతే ఉందో మార్కెట్ ఆ లెవెల్స్ కి రావడానికి ప్రయత్నించింది. ఈ ఎగ్జాక్ట్ యాక్సిస్ పాయింట్ ని మీరు గమనిస్తే మార్కెట్ పడిన సందర్భాలు ఉన్నాయి, మార్కెట్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. హై లోని పక్కన పెట్టండి, అది ఒక ఎక్స్టెంట్స్. బట్ మీన్ అండ్ మీడియన్ ని మీరు కంపేర్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్స్ డేట్ దగ్గరికి ఎక్కడైతే మార్కెట్ ఉందో నెక్స్ట్ 3 నెలల్లో మోస్ట్లీ మార్కెట్ లో కొంత కన్సాలిడేషన్, ప్రాఫిట్ బుకింగ్ తోనో ఒకవేళ మార్కెట్స్ పెరుగుంటే, ఒకవేళ మార్కెట్స్ పడుంటే మళ్ళీ మార్కెట్ లో రివర్సల్ వస్తూ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వస్తూ దాని తర్వాత మార్కెట్ స్ట్రాంగ్ గా ఒక డైరెక్షన్ లో మూవ్ అయింది. ఈ డేటా పాయింట్ నేను చూపించి చెప్పాలనుకుంది మార్కెట్ లో మీరు ఇప్పుడు మిస్ అయిపోతున్నట్టే ఏం కాదు. బై హిస్టారికల్ డేటా మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఎగ్జైట్ అవుతుందో ప్రతిదీ మీరు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, ఫుల్ గా సాగ తీసాక వదిలితే మళ్ళీ దాని మీన్ వాల్యూ కదా వస్తుంది కదా, దాని ఒరిజినల్ షేప్ కి వస్తుంది కదా. అసలు ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మార్కెట్ ఎగ్జైట్ అవుతుందేమో, బట్ ఎకానమీ ఎలా ఉంటుంది, ఫర్దర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, పాలసీలు ఎలా ఉంటాయి,
ఉంటాయి, ఏ సెక్టార్స్ కి బెనిఫిట్, ఏ సెక్టార్స్ కి కాదు, వాళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి, దానికి తగినట్టు స్టాక్ వాల్యూడ్ గా ఉందా లేదా అని కదా మార్కెట్ గమనిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ మీకు కనిపిస్తుందో అన్నెసరీగా మీరు స్టాక్స్ ని చేస్ చేయాల్సిన నీడ్ లేదు. పర్టికులర్ గా ఫండమెంటలీ స్ట్రాంగ్ గా లేని స్టాక్స్ అలా పెరిగిపోతున్నాయి కదా అని మీరు వాటి వెనక పరిగెత్తాల్సిన నీడ్ లేదు. విత్ టైం, నేనేం 1 డేలోనో 2 డేలోనో వస్తుందని చెప్పట్లేదు. హిస్టారికల్ గా ఉంటున్న డేటా ప్రకారం మీన్ వాల్యూని తీసుకుంటే విత్ ఇన్ 3 months మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అది ఫాల్ అయినా ర్యాలీ అయినా. ఇంకా క్లియర్ పిక్చర్ మీకు కావాలనుకుంటే ఎలక్షన్ రిజల్ట్ డేట్ ఎప్పుడు, దానికి ముందు అంటే ప్రీ ఎలక్షన్స్ కి ముందు 7 days బిఫోర్ మార్కెట్ ఎలా ఉంది, 15 days బిఫోర్ మార్కెట్ ఎలా ఉంది, 30 days బిఫోర్ మార్కెట్ ఎలా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ రిజల్ట్ వచ్చిన 7 days తర్వాత మార్కెట్ ఎలా ఉంది, 15 days తర్వాత మార్కెట్ ఎలా ఉంది, 30 days తర్వాత మార్కెట్ ఎలా ఉంది. 2004 ఆ పాయింట్ లో మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి నెగిటివ్ డేటా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మిగిలిన డేటా పాయింట్స్, పర్టికులర్ గా రీసెంట్ డేటా పాయింట్స్ చూడండి. 14-19 బికాస్ నరేంద్ర మోడీ గారు ఆ టైంలో ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ డేటా పాయింట్స్ మీరు అనాలిసిస్ చేస్తే మీకు కొంత క్లారిటీ ఇక్కడ అరైజ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇమేజెస్ నేను ఇవ్వాలనుకుంటున్న ఒకే ఒక్క కంక్లూజన్, ఆల్రెడీ స్టాక్స్ ఉంటే సెల్ చేయొద్దు, స్టాక్స్ లేవు మీరు కొనాలని వెయిట్ చేస్తుంటే ఒకేసారి లంసమ్ గా ఇలా పెరుగుతున్న వాటిల్లో ఏ స్టాక్స్ లో పడితే ఆ స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇప్పటికీ మీకు కొంత వాల్యూనైనా మిగిల్చిన స్టాక్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ బిజినెస్ గ్రోత్ అండ్ ఎక్స్పెన్సివ్నెస్ ని మీరు ట్రాక్ చేసి ఎంటర్ అవ్వగలిగితే ఓకే. లేదంటే వాళ్ళ నెంబర్స్ కోసం వెయిట్ చేయండి. ఆ పాయింట్ లో స్టాక్ మరీ ఎక్స్పెన్సివ్ గా ఉంటే ఆ నెంబర్స్ ఈవెన్ మంచిగా వస్తున్న ఎక్స్పెన్సివ్నెస్ ని మ్యాచ్ చేయనప్పుడు స్టాక్ లో కరెక్షన్ ఉంటుంది. అది మీకు ఒక బెటర్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. లేదు అనుకుంటే స్టాక్ స్పెసిఫిక్ గా కాకుండా ఈటీఎఫ్ స్పెసిఫిక్ గా లైక్ నిఫ్టీ ఈటీఎఫ్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో ఎంటర్ చేసుకోవడం, లేకపోతే గోల్డ్ లో పార్క్ చేసుకోవడం ద్వారా ఈ నెంబర్స్ వచ్చేంత వరకు మన మనీ ఎంతో కొంత స్టేబుల్ రిటర్న్స్ ని ఇస్తూ ఇఫ్ ఇన్ కేస్ ఆ పాయింట్ లో స్టాక్ లో ఎక్సెసివ్ గా కరెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఆ స్టాక్ రిజల్ట్స్ ఇంకా సూపర్ గా ఉన్నాయనుకోండి, ఈవెన్ ఆ లెవెల్స్ నుంచి ఇంకొంత పెరిగిన నెంబర్స్ మనకి కంఫర్ట్ ఇస్తున్నాయి కాబట్టి మన రిస్క్ టువర్డ్స్ ద డౌన్ సైడ్ తక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో. సో ఒక క్లారిటీ వస్తుంది మనకి స్టాక్స్ రిలేటెడ్ గా మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఈవెన్ మనం ఇప్పుడు మిస్ అయినా ఫర్దర్ గా ఏదో ఒక రోజు మనకి ఈ పాయింట్ కి మళ్ళీ మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉందన్న ఒక క్లారిటీ ఇన్వెస్టర్స్ కి అయితే క్రియేట్ అయి ఉంటుంది. వెల్, ఇప్పుడు ట్రేడర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. నాకు ఈ టాపిక్ మాట్లాడే ముందు ఒకటి చెప్పండి. రీసెంట్ టైమ్స్ లో ఎన్నోసార్లు చెప్తున్నాను ఇవాళ ట్రేడ్ చేయొద్దు, ఇవాళ కాదు రేపు కూడా, అసలు ఇంకొక 3-4 రోజులు కూడా వదిలేసేయండి, ఒక వారం వదిలినా తప్పేం లేదు. అన్నెసరీగా మీరు ఈ వోల్టాలిటీలో అన్నెసరీగా ట్రాప్ అవుతారు. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్ బిగినర్స్ నాకు చేయడం అయితే మీరు చేయడం అయితే ఇష్టం లేదు. యూజువల్ గా ఈ డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ పెట్టుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని ట్రేడ్ చేయమని ఎంకరేజ్ చేస్తారు. బికాస్ మీరు ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందని మేము రిఫరల్ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాం. కానీ అది మీరు మా కంటెంట్ నచ్చి ఓపెన్ చేయాలనుకుంటే చేయడమే తప్పితే మీరు ఒక 1 రూపీ కోల్పోతారు దాని ద్వారా మాకు 2 రూపీస్ వస్తుందన్నా, ఆర్ మీరు 1 రూపీ కోల్పోతారు దాంట్లో మాకు ½ రూపీ వస్తుందన్నా, మాకు అలాంటి డబ్బులపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటున్నా, ఎప్పుడు ఇలాంటి వర్స్ట్ ఈవెంట్స్ ఉంటున్నా టైం టు టైం అలర్ట్ చేస్తూనే వస్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో కూడా రేపే మీకు చివరి ఛాన్స్ అని చెప్పాను. ఆప్షన్ సెల్లర్స్ ని దూరంగా ఉండమని చెప్పాను. నాకు ఒక్కటే చెప్పండి, ఆప్షన్ సెల్లర్స్ ఒకవేళ నేను చెప్పినప్పుడు కూడా యాక్షన్ తీసుకోకుండా అలా ఒకవేళ స్ట్రాంగిల్స్ వేసుంటే ఇవాళ పెరిగిన 800 పాయింట్లు ఓపెనింగ్ లో దాన్ని ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారు, ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు? పుట్స్ కొనుక్కున్న వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో నష్టపోయింటారు. కాబట్టి ఏ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఛానల్ కూడా మీకు 1 రోజు 2 రోజులు ఆపండి, వారం రోజులు ఆపండి, ఇది టైం కాదు, ఇది పక్కన ఉండండి, ఏ ఛానల్ కూడా మీకు ఏ పాయింట్ లో కూడా సజెస్ట్ చేయరు. బికాస్ అది వాళ్ళ బిజినెస్, అది వాళ్ళ ఇన్కమ్ కాబట్టి. బట్ ఐ స్టిల్ సజెస్ట్ ఇంకొన్ని రోజులు మార్కెట్ నుంచి దూరంగా ఉండండి. మీ క్యాపిటల్ మీకు చాలా ఇంపార్టెంట్. లేదు మిమ్మల్ని ఎగ్జైట్మెంట్ డ్రాగ్ చేస్తే దెన్ మీరు దాన్ని వెంటనే అడ్రస్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఇవాళ నేను తప్పు చేశాను, ట్రేడ్ చేసి ఇవాళ ఇలా నష్టపోయాను, ఆర్ లాభం వచ్చినా సరే ఏ లాజిక్ తో మీరు ఎంటర్ అయ్యారు మీరు మిమ్మల్ని అడ్రస్ చేయండి. సో మీరు ట్రేడ్ చేశారు ఇవాళ, పర్టికులర్ గా ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేశారు ఇవాళ, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లాస్ అయినా చెప్పండి, ప్రాఫిట్ ఉన్నా చెప్పండి. ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా అసలు ఎందుకు ఎంటర్ అయ్యారో దాన్ని క్లియర్ గా కన్వే చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్ అయి లాస్ట్ 2 years లో మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళైతే, ఎందుకంటే మీరు ఎలక్షన్స్ ని ఇప్పటి వరకు చూడలేదు కదా, కాబట్టి 2 years అన్న నేను బిగినర్ లానే చూస్తున్నాను. ట్రేడ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కామెంట్ సెక్షన్ లో చెప్పాలి మీరు ఎందుకు ఎంటర్ అయ్యారని. లాజిక్ ఉందా, ప్రాపర్ గా స్టాప్ లాస్ ని ఆర్ హెడ్జెస్ ని మెయింటైన్ చేశారా, ఏదైనా ఒక పాయింట్ వస్తే మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వాలని ఒక ప్లాన్ గా ఎంటర్ అయ్యారా, జస్ట్ అలా పుట్స్ కాల్స్ హీరో ఆర్ జీరో అనుకుంటూ ఎంటర్ అయ్యారా, అదైతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ట్రేడర్స్ ప్రాస్పెక్ట్ లో నేను చూస్తున్నప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతున్నప్పుడు నేను మీకు రీసెంట్ టైమ్స్ లో ఒక చిన్న లాజిక్ చెప్పాను గుర్తుందా? 23,000 దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్ గా చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 23,240 అని, 240 to 260. నేను ఇంటర్డే బేసిస్ లో మీకు ఆ జోనే కనిపిస్తుంటది 23,260 అని. సో 23,240 to 260 అని అనుకోవడానికి ప్రధానమైన కారణం ఒక్కొక్క రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి ఒక 1% మాత్రమే మార్కెట్ లో మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, అక్కడ రెసిస్టెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఫ్రెండ్స్, రేపు ఒకవేళ మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా 350 సీట్ల కంటే పైన నెంబర్ ని కానీ తీసుకు
తీసుకురాగలుగుతున్నారంటే ప్రాబబుల్లీ 23,500 23,700 కూడా రేపటి మార్కెట్స్ లో మనకి కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఆర్ అది ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది అన్నది మనకి చెప్పేదే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్. ఇవాళ మీకు నేను రికార్డ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి ఇంకా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ డేటా అప్డేట్ అవ్వలేదు. ఫ్రైడే డేటా ప్రకారం ప్రీవియస్ గా చెప్పిన వీడియోలో మెన్షన్ చేసిన దాని ప్రకారం 3 lakhs దగ్గరగా, ఇంకా చెప్పాలంటే 3.2 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఇవాళ ఎంత షార్ట్ కవరింగ్ ర్యాలీయో మనకి తెలియాలి. గతంలో కూడా మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ పెద్ద మొత్తంలో షార్ట్స్ ఆల్రెడీ కవర్ అయిపోయింటే దెన్ మార్కెట్స్ లో ఇంకా హ్యూజ్ ర్యాలీ లైక్ ఇంకొక 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీ పరంగా పాసిబిలిటీ తక్కువ. ఒకవేళ ఇవాళ కూడా స్టిల్ ఇంత మార్కెట్ పెరిగా కూడా 2.5 lakh ఆర్ అబోవ్ దగ్గరగా కానీ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉంటుంటే మాత్రం దెన్ ఫర్దర్ గా కూడా గ్రేట్ మూవ్. ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా 350 సీట్స్ అబోవ్ కానీ మోడీ గారికి వస్తూ ఉంటే ఒక గ్రేట్ మూవ్ ని మనం స్టిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే ఎంత వరకు పాజిటివ్ అంటే మోడీ గారికి మంచి సీట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ అనుకుందాం, రేపు 350 సీట్స్ వచ్చాయి, లేకపోతే 370 సీట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ రేపు 373 సీట్స్ దగ్గరగా వచ్చాయి అనుకుందాం మోడీ గారి ప్రభుత్వానికి. సరే మార్కెట్ బాగా పెరిగింది, 500-600 పాయింట్స్ మళ్ళీ పెరిగింది అనుకుందాం. మళ్ళీ అన్ని స్టాక్స్ పెరిగాయి. ఏవైతే స్టాక్స్ నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను, డిఫెన్సివ్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్ కానీ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ కానీ, ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లన్నీ కూడా ఇవే పబ్లిక్ సెక్టార్ కంపెనీసే. సో అవే పెరిగాయి అనుకుందాం. మరి ఆ తర్వాత రోజు ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ ఉందా? ఫ్రెండ్స్, నేను హిస్టారికల్ గా ట్రాక్ చేస్తున్న దాని ప్రకారం ఒక ఈవెంట్ ని మార్కెట్ ఎలా చూస్తుందన్న దాన్ని బట్టి ప్రాఫిట్ బుకింగ్ ని మనం ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మినిమం ప్రాఫిట్ బుకింగ్ ఆర్ అక్కడి నుంచి భారీగా పెరగడం కంటే కన్సల్టేషన్ లో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని డేస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3 days లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఈవెంట్ కి మార్కెట్ ట్రిగ్గర్ అయ్యే డేనే బిగ్ గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అది ఇవాళ అంటే 3 days అన్నాను కదా, అది ఇవాళ ఫస్ట్ డే మార్కెట్ ఖచ్చితంగా మోడీ గారు స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తారని ఆల్రెడీ రియాక్ట్ అయింది. ఇవాళ సెకండ్ డే డిపెండింగ్ అపాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటే ఫస్ట్ రియాక్ట్ అయిన దానికంటే సెకండ్ డే ఇంకా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి, డేటా ఖచ్చితంగా మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తేనంటే 350 పైగా వస్తాయని కదా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 370 ఆర్ అబోవ్ కానీ వస్తుంది అనుకోండి, ఇంకొంత మార్కెట్ ఎగ్జైట్ అవుతుంది. ఇవాళ పెరిగిన దానికంటే రేపు ఇంకాస్త స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి ఓన్లీ డేటా సర్ప్రైజ్ చేస్తేనే. సర్ప్రైజ్ చేయకపోతే కొంత మూవ్ అవుతుంది, డిసప్పాయింట్ చేస్తే ఫాలో అవుతుంది. బట్ అన్ని పాజిటివ్ సినారీస్ మాట్లాడుకుందాం ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ ఉందని. సెకండ్ డే కూడా మోస్ట్ పాసిబుల్ మార్కెట్ గ్రీన్ లోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ థర్డ్ డే ఉంటుంది కదా, ఈవెన్ ఎంత డేటా బాగున్నా థర్డ్ డే ఉంటుంది కదా, ఆ రోజు మార్కెట్ గ్యాప్ అప్ అవడమా ఆర్ అక్కడి నుంచి పెరగడమా ఏ సినారియోలో అయినా ఆ రోజు మనం అలర్ట్ అవ్వాలి. థర్డ్ డే మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్ కి హై ఛాన్సెస్ ఉంటున్న డే. ఆ రోజు స్కిప్ కొట్టినా మోస్ట్లీ ఫోర్త్ డే మనం అలర్ట్ అవ్వాలి. మోస్ట్లీ ఆ డే ప్రాఫిట్ బుకింగ్ క్యూరియస్ గా ఉంటుంది. గతంలో కూడా 2019 ఎలక్షన్స్ లో కానీ 2014 ఎలక్షన్స్ లో కానీ మార్కెట్ ని నేను గమనించాను. ఆ పాయింట్ లో గ్యాప్ అప్ అవ్వడం, పెరగడం, తర్వాత పెరగడం, ఇంకొక రోజు పెరిగింది మార్కెట్ బానే 10, 10:30, 11 వరకు బానే ఉంది. బట్ సడన్ గా ఫాల్ అయింది. ఎందుకని ఎండ్ ఆఫ్ ద డే లో ఎంత వెతికినా నాకు దొరికిన ఒకే ఒక్క వర్డ్ ప్రాఫిట్ బుకింగ్. అది ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. తర్వాత డేస్ లో ఈవెంట్స్ ని ట్రాక్ చేస్తూ వస్తుంటే మాక్సిమం ఇంపాక్ట్ అంటే ఆ యుఫోరియా పీపుల్ మధ్యలో అంతా యుఫోరియా ఫస్ట్ 2 days స్ట్రాంగ్ గా ఉంటుంది. థర్డ్ డే కూడా ఇఫ్ ఇన్ కేస్ అదంతా స్ట్రాంగ్ ఈవెంట్ అయితే థర్డ్ డే కూడా బానే ఉంటుంది. కానీ ఫోర్త్ డే మాత్రం మార్కెట్ వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ లాజిక్ అంత పాజిటివిటీ ఉంటుంది జనాల మధ్యలో. బట్ ఆ పాయింట్ లో మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటది. సో కాబట్టి ఎవరెవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఫస్ట్ డే అయిపోయింది. ప్రాబబుల్లీ రేపటి ఈవెంట్ డేటా ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి రేపు కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ ఉండొచ్చు. బట్ తర్వాత అలర్ట్ అవ్వాలి మనం. ఏ మాత్రం గ్యాప్ అప్ అవుతున్నా మీకుంటున్న వాటికి హెడ్జెస్ పెట్టుకోవడమా, స్టాప్ లాస్ పెట్టుకోవడమా చేయాలి. ఫోర్త్ డే కూడా మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, నేను పర్సనల్ గా అయితే అది టూ మచ్ స్ట్రెచ్ అయింది అనుకుంటాను. నేనైతే ఏదైనా షార్టింగ్ ఆపర్చునిటీ కోసమైనా చూస్తాను. బికాస్ ఆ టైంలో వెరీ హ్యూజ్ గా మార్కెట్ లో ఫాల్ ఉంటది. ఒకవేళ ఉంటే లేదు మార్కెట్ పెరుగుతూనే ఉంది అనుకోండి, నేను అలా వదిలేస్తానంతే. ఫోర్త్ డే కూడా కన్సిక్యూటివ్ గా మార్కెట్ భారీగా పెరిగిందంటే టూ మచ్ స్ట్రెచ్ అయింటది. పుట్ కాల్ రేషియోస్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి ఉంటాయి. 1.5, 1.7 దగ్గరగా వెళ్ళిపోయి ఉంటాయి. అండ్ మోస్ట్లీ షార్ట్స్ అన్ని కవర్ అయిపోయి ఎక్స్ట్రీమ్ లాంగ్ కి వీళ్ళు వచ్చేసింటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ బేస్డ్ ఇండికేటర్స్ లైక్ RSI కానీ మోస్ట్ ఆఫ్ ద ఇతర ఇండికేటర్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా మార్కెట్ లో మీరు ఈ ప్రాఫిట్ బుకింగ్ అనే వర్డ్ ని వింటారు. సో ట్రేడర్స్ ఈ 3 రోజుల సినారియోలో థర్డ్ డే హాఫ్ నుంచి ఒకవేళ మార్కెట్ ఆ రోజు కూడా పెరుగుతుంటే ఆ టైంలో ఉంచుతున్న గెయిన్ నుంచి మీరు ట్రైలింగ్ చేసుకుంటూ ఫోర్త్ డే మాత్రం కంప్లీట్ గా అలర్ట్ అవ్వాలి. రేపు మాత్రం ఆల్రెడీ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగింది కాబట్టి రేపటి డేటా 370 కంటే అబో సీట్స్ కానీ ఉంటే ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ ఇంకా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి. అండ్ FIDA డేటాలో ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఏంటంటే వీళ్ళు ఇండెక్స్ లో షార్ట్ చేస్తున్నారు FIS, బట్ స్టాక్ ఫ్యూచర్స్ లో పర్టికులర్ గా బ్యాంకింగ్ స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్ సైడ్ ఉంటున్నారు. సో దీన్ని బట్టి నేను చేస్తున్న చిన్న మైనర్ అనాలిసిస్. యాక్చువల్లీ ఇది మీకు నేను 2-3 టైమ్స్ దగ్గరగా చెప్పాను, బట్ చెప్పిన టైమ్స్ అన్ని దగ్గర ఫెయిల్ అయ్యాను నేను. అదేంటంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుందని చాలాసార్లు చెప్పాను కదా ఇది మీతో.
ఏంటో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అయ్యాను. బట్ ఇప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే ఇండెక్స్ లో షార్ట్ చేస్తున్నారు, బట్ బ్యాంకింగ్ ఫ్యూచర్స్ లో లాంగ్ లో పెడుతున్నారు. అండ్ ఇతర సెక్టార్స్ తో కంపేర్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడైనా విన్నారా? 10% పెరిగిపోయాయి, 5% పెరిగిపోయాయి, ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయాయి, ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని విన్నారా? మోస్ట్లీ లేదు. సో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది. ప్రాబబులీ ఎఫ్ఐఎస్ తిరిగి వస్తాయి. ఈ లాజిక్ ని అండర్లైన్ చేయండి, నేను మీకు ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎఫ్ఐఎస్ కానీ తిరిగి వస్తుంటే మార్కెట్స్ లో ఒక బిగ్ మూని ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో క్రియేట్ చేస్తుంది. అక్కడ నాకు ఒక స్కోప్ అయితే కనిపిస్తుంది. సో కాబట్టి కమింగ్ డేస్ లో ఎవరైనా ట్రేడ్స్ చేస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీకి అగైనెస్ట్ గా అన్లెస్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే తప్పించి బేరిష్ గా వెళ్ళకపోవడం మంచిది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. బట్ గుర్తుంచుకోండి, లాస్ట్ 2 టైమ్స్ కూడా ఇలానే చెప్పాను, బట్ ఆ టైమ్స్ లో ఫెయిల్ అయ్యాను. బ్యాంక్ నిఫ్టీ రిలేటివిటీ విత్ నిఫ్టీ నేను కంపేర్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ బెటర్ గా ఉంటుంది నిఫ్టీ కంటే అని చెప్పాను, కానీ కమింగ్ డేస్ లో నిఫ్టీ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఈ టైం ప్రాబబుల్లీ ఎఫ్ఐఎస్ ఒక లాజిక్ కూడా ఒకటి అప్లై అవుతుంది. అది నేను మీకు నెక్స్ట్ న్యూస్ వీడియోలో టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఇవి. ఇవాళ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ని మీరు గమనిస్తే ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్ స్టాక్. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదంటాయి, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ. కాబట్టి వీటిల్లో ఇవాళ పెద్దగా మూవ్ కనిపించలేదు. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ పిఎస్యూ స్టాక్స్ లైక్ రైల్వే స్టాక్స్ కానీ, డిఫెన్స్ స్టాక్స్ కానీ, వీటిలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో కూడా మొమెంటం కంటిన్యూ అవుతుంది. బికాస్ క్యాపెక్స్ కానీ అండ్ గవర్నమెంట్ ఫోకస్ అంతా వాటి మీద ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఎనర్జీ రియాలిటీ స్టాక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగానే పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఏవేవైతే బాగా పెరిగాయో ఇంక్లూడింగ్ ఆదాని స్టాక్స్, అవే కమింగ్ డేస్ లో కూడా ఈ ఎలక్షన్ యూఫోరియాలో కూడా అవే లీడ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి. బట్ మోడీ గారు ఏ స్టాక్స్ ని ఫోకస్ చేస్తారండి, ఏ సెక్టార్స్ ని ఫోకస్ చేస్తారనేది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఇవి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న కంప్లీట్ అనాలిసిస్. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడర్స్ కి కమింగ్ టైమ్స్ లో ఏవేవి గమనించాలి, ఎందుకు మనం ఎగ్జైట్ అవ్వకూడదు అండ్ ఏం చేస్తే మనం ట్రాప్ అవుతాం అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఒక్క లైన్ నేను చెప్పి ఎండ్ చేయాలనుకుంటున్నాను ట్రేడర్స్ కి స్పెషల్లీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్కెట్ ఇంత పెరిగింది, నేను ప్రాఫిట్ బుకింగ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నాను కదా అని కన్ఫర్మేషన్ లేకుండా, క్లారిటీ లేకుండా కాల్స్ ని షార్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నెక్స్ట్ మీకు డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని అర్థం చేసుకోండి. కాల్స్ ని షార్ట్ చేయొద్దు. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉంటున్నది, ఇక్కడ మీరు డేటాను గమనించండి, ఇప్పటి వరకు మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటున్నది రీటైలర్స్ మాత్రమే. ఇప్పటి వరకు మార్కెట్ ని నమ్మింది, ఇండియన్ మార్కెట్స్ ని నమ్మింది రీటైలర్స్ మాత్రమే. కాబట్టి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పేరుతో ఇండైరెక్ట్ గా మార్కెట్ లోకి డబ్బుల్ని వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. డిఐఎస్ బయస్ గా ఉన్నారంటే రీటైలర్స్ యొక్క స్ట్రెంగ్త్. దీన్ని నిర్మలా సీతారామన్ గారు కూడా పలుమార్లు వేరియస్ వేదికలపై దీన్ని ఒప్పుకున్నారు. రీటైలర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నాయని. సో ఇప్పటికి ఈ పాయింట్ లో మార్కెట్ లో ఎక్కువగా గెయిన్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే రీటైలర్స్. ఎక్కువగా మార్కెట్ నుంచి డబ్బులు తీసుకువెళ్లిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎఫ్ఐఎస్. మంత్లీ డేటాలో గత 3-4 నెలల నుంచి ఎఫ్ఐఎస్ ఎంత భారీ మొత్తంలో మార్కెట్స్ లో సెల్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కాబట్టి అన్నెసరీగా క్లారిటీ లేకుండా షార్ట్స్ ప్రెజెంట్ మార్కెట్ లో క్రియేట్ చేసుకోవడం ఒక బిగ్ మిస్టేక్ అయితే అవుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ చెప్పాను, మార్కెట్ లో ఏ మాత్రం కొంత ఫాల్ అయినా ప్రీవియస్ గా చూపించిన మార్కెట్ క్రాష్ ఇలా జరుగుతున్నాయని టెక్నికల్ అనలిస్టులు అందరూ కూడా మార్కెట్ క్రాష్ అంటూ వచ్చారు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్పేస్ పరంగా కూడా అన్నెసరీ బబుల్స్ అని అవని ఇవని మీకు యూఫోరియా బిల్డ్ అవుతూ వచ్చింది. కానీ మార్కెట్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ ఇంపార్టెంట్, నెంబర్ కాదు, ఏ వాల్యూలో ట్రేడ్ అవుతుందని. నిఫ్టీ రిలేటెడ్ గా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ వీటి రిలేటెడ్ గా ఇండెక్స్ ని చూపిస్తూ, వాటి పీల్ చూపిస్తూ, హిస్టారికల్ పీల్ చూపిస్తూ మనం వేరియస్ టైమ్స్ మార్కెట్స్ ఒక వాల్యుయేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, హోల్డ్ చేసిన స్టాక్స్ ని అన్నెసరీగా ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక మైండ్ సెట్ తో క్వాలిటీ స్టాక్స్ ఏవైతే మీకు ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయాయి, ఇవి ఇక్కడ నుంచి పెరగవు, వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో కంపేర్ చేస్తే స్టాక్ ప్రైస్ టూ మచ్ స్ట్రెచ్ అయింది అనుకుంటే ఎగ్జిట్ అవ్వడం తప్పలేదు. కానీ ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, మొత్తం పోర్ట్ఫోలియోస్ ని మాత్రం ఎగ్జిట్ అయ్యారంటే ఎంట్రీ ప్రాబబిలిటీ ఇఫ్ మార్కెట్ మీకు ఇవ్వకపోతే దెన్ మేబీ ఇది మార్కెట్ రిలేటెడ్ గా మీరు తీసుకునే లాస్ట్ ఛాన్స్ అవుతుంది. కాబట్టి మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారో ఒకసారి మిమ్మల్ని అడగండి. అది లాంగ్ టర్మ్ కోసం అయితే అన్నెసరీగా ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక మైండ్ సెట్ ని మీలో మీకు తీసుకురావద్దు. అన్లెస్ మీకు ఏదైనా నీడ్ ఉంటే తప్పించి, ఆర్ మార్కెట్ లో మీరు షార్ట్ టర్మ్ ఎంటర్ అయ్యింటే తప్పించి, ఆర్ స్టాక్స్ ఏమైనా ఓవర్ గా స్ట్రెచ్ అయ్యి ఇంకింతకు మించి ఇది పెరగదనే ఒక క్లారిటీ మీకుంటే తప్పించి, జస్ట్ బికాస్ ఎవరో మార్కెట్ పడిపోతుందని మిమ్మల్ని భయపెడుతుంటే మాత్రం మీ స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వద్దు. పర్సనలీ ఐ ఫీల్ స్టిల్ ఇంకా 1-2 ఇయర్స్ పాటు కూడా మార్కెట్ లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ తో కంబైన్డ్ గా చూస్తే కూడా ఒక మెగా బుల్ ర్యాలీ ఫేజ్డ్ మేనర్ లో, అంటే పెరుగుతూనే వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ కరెక్ట్ అయ్యి ఫర్దర్ గా హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ స్ట్రక్చరల్ గా మార్కెట్ నాకు స్టిల్ గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్ట్రక్చరల్ గా మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ లో ఉన్నామనేలా నాకు ప్రెసెంట్ ఉంటున్న డేటా ప్రకారం అయితే అర్థమవుతుంది. కాబట్టి అన్నెసరీగా ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చిన్నగా మార్కెట్ రియాక్ట్ అయితే చార్ట్లను చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ గురించి ఆలోచించి స్టాక్స్ అయితే సెల్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో ఎందుకు మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫ్యూ ఇయర్స్ పాటు కూడా స్ట్రాంగ్ గా పెరగడానికి, అట్లీస్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్ మార్కెట్స్ లో గుడ్ మొమెంటం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, అన్నెసరీగా హోల్డ్ చేసిన స్టాక్స్
రిలేటెడ్ గా ఎగ్జిట్ తీసుకోవద్దన్న దానికి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా లాజిక్ అని ఒకటి చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒకవేళ మోడీ గారే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ పరంగా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ ని మాట్లాడుకుందాం. పిఎం మోడీ గారు రీసెంట్ టైమ్స్ లో అఫీషియల్స్ తో, బ్యాంకింగ్ అఫీషియల్స్ తో అండ్ ఇతర అఫీషియల్స్ తో మాట్లాడుతున్నప్పుడు 100-day ప్లాన్ రిలేటెడ్ గా రెడీ అయిపోండి అండ్ పాత్ బ్రేకింగ్ ఐడియాస్ ఆర్ డెసిషన్స్ ని గవర్నమెంట్ తీసుకోబోతుంది. అగైన్ నేను మిమ్మల్ని జూన్ లో కలుస్తాను, మీకు ఒక చాలా మంచి వర్క్లు అయితే రాబోతున్నాయని చెప్పేసరికి ఎటువంటి రిఫార్మ్స్ ని తీసుకొస్తారు, అందుకైనా స్ట్రాంగ్ మ్యాండేట్ ని అడుగుతున్నారు. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఎకానమీకి పనికొచ్చే డెసిషన్స్ ని ఏమైనా తీసుకుంటూ ఉంటే అది కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ని, పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చేలా ఒక బిగ్ స్టాండ్ అయితే అవుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ రావడమే ఎఫ్ఐఎస్ మళ్ళీ మార్కెట్స్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. దానికి తోడు ఒకవేళ ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్స్ విత్ ఇన్ 100 days లో కానీ తీసుకుంటూ ఉంటే దట్ అది కూడా ఎఫ్ఐఎస్ ని మళ్ళీ ఇండియా వైపు తిప్పడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు తిప్పడానికి అని అంటున్నాను, ఆల్రెడీ ఎఫ్ఐఎస్ ఉన్నారు కదా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో, అంటే లోయెస్ట్ లో ఉన్నారు ప్రెసెంట్. రీసెంట్ టైమ్స్ లో నేను చార్ట్స్ ని చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎఫ్ఐఎస్ ఒక ఓనర్షిప్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ క్యాప్ మల్టీ ఇయర్ లో ఉంది. ఇక్కడ మీరు అది స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈవెన్ రీసెంట్ మంత్స్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ట్రిగ్గర్ స్టేబుల్ గవర్నమెంట్ ఎఫ్ఐఎస్ ని బ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ స్టెప్ ఆఫ్టర్ స్టేబుల్ గవర్నమెంట్, మోడీ గారు రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ హింట్లు అయితే ఇస్తున్నారు. చాలా గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియాస్ తో, డెసిషన్స్ తో స్ట్రాంగ్ ఉంటది మన గవర్నమెంట్ ఈసారి వర్కింగ్ అంతా అని ఎలా చెప్తున్నారు. కాబట్టి ఏవైనా ఎకానమీ పరంగా అంత స్ట్రాంగ్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకొస్తుంటే అవి కూడా ఎఫ్ఐఎస్ ని ట్రిగ్గర్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ వాళ్ళు ఎలా ఉన్నా డిఐఎస్ అంటే రీటైలర్స్ ఒక మనీ కూడా మార్కెట్ లో కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. 2024 స్టార్టింగ్ నుంచి ఇప్పటికే సగం నెలలయ్యాయి అంతే, అప్పటికే 2 లక్షల కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రీటైలర్స్ ఒక డబ్బులు డిఐఎస్ ఇన్వెస్ట్ చేసేశారు. అక్కడతో అయిపోయింది అనుకోకండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన స్టేట్మెంట్ గమనించండి. 2 లక్షల కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా స్టిల్ రీసెంట్ టైమ్స్ లో 10 మ్యూచువల్ ఫండ్స్, టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 1,00,000 కోట్ల దగ్గరగా ఇంకా క్యాష్ ని పక్కన పెట్టుంచారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎంతెంత డబ్బుల్ని పక్కన పెట్టుంచారు అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇన్ ద సెన్స్ నేను చెప్పాలనుకుంటుంది, బిగ్ ప్లేయర్స్ మొత్తం డబ్బుల్ని ఆల్రెడీ మార్కెట్ లో పెట్టలేదు. వాళ్ళు ఇంకా కాషియస్ గానే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం ఎక్స్ట్రీమ్ గా బులిష్ గా లేరు. వాళ్ళు ఎంత మేరకు వీలైతే అంత మేరకు క్యాష్ ని హ్యాండ్ లోనే పెట్టుకొని ఉంచుకున్నారు. ఎఫ్ఐఎస్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు చాలా వరకు. ఇక్కడ పాసిబిలిటీ అంతా టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఈ 1,30,000 కోట్ల దగ్గరగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాష్ అట్లీస్ట్ హాఫ్ అయినా ప్యారలల్ గా రీటైలర్స్ ఒక డబ్బులతో పాటు మార్కెట్ లోకి వెళ్తే అది మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఏవైతే రీసెంట్ టైమ్స్ లో ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ లో సెల్ చేస్తూ, పర్టికులర్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్ చేస్తూ ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళు ఒకవేళ బ్యాక్ అయ్యే ప్రయత్నం, పర్టికులర్ గా మోడీ గారు స్టేబుల్ గవర్నమెంట్ తర్వాత వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ తర్వాత బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తే వన్ అండ్ ఓన్లీ సెక్టార్ మార్కెట్ ని రూల్ చేయబోయే సెక్టార్ అయితే బ్యాంకింగ్ సెక్టార్. దట్ టు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ స్కోప్ ఫర్ ద ర్యాలీ ఇక్కడ నుంచి పెండింగ్ లో ఉంటుంది. బట్ దానికి ఎఫ్ఐఎస్ ఒక సహకారం కావాలి. ఎఫ్ఐఎస్ బ్యాక్ అవ్వాలి మళ్ళీ మార్కెట్ లో, బికాస్ వాళ్ళ మెజారిటీ హోల్డింగ్ ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో 1/3 ఆఫ్ ద హోల్డింగ్ ఎఫ్ఐఎస్ నుంచే ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, స్టిల్ ఇంకా మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ ఇఫోరియా ఏం లేదు. ఫర్ సర్టైన్ పర్సెంట్ ఫాల్ మార్కెట్ నుంచి భయపడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీస్ మీకు కనిపిస్తుంటాయో అవి వాల్యూగా యాడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసి పెట్టుకోగలిగితే, నెక్స్ట్ 5-10 years పాటు మీరు హోల్డ్ చేసి పెట్టగలిగితే మీకు మొత్తం ఆ 5-10 years లో ఏ గెయిన్ అయితే ఉంటుందో దాంట్లో ఈ 2-3 years పాటే బెస్ట్ రిటర్న్స్ మీకు ఎంటైర్ పోర్ట్ఫోలియోలో క్రియేట్ అయ్యడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐ హోప్ మీకు ఎఫ్ఐఎస్ ఒక లాజిక్ అర్థమైందని. యాక్చువల్లీ మీకు ఈ డేటా పాయింట్ కూడా చెప్పాలి. గత ఎన్నికల్లో ఎలా ఉండేదంటే, ఎన్నికల కంటే ముందు జనవరి నుంచి మే వరకు ఉంటున్న ఎఫ్ఐఎస్ డేటా నేను ట్రాక్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ వాళ్ళు మార్కెట్ లో డబ్బులే పెడుతున్నారు. కానీ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టిన దానికంటే తీసుకువెళ్ళింది ఎక్కువ. సో ఫర్ ద ఫస్ట్ టైం డీవియేషన్ వస్తుంది. గత సంవత్సరాల్లో మార్కెట్ లోకి డబ్బులు పెడుతున్నారు. జనవరి నుంచి మే వరకు ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ బాగుంటుందేమో అని. కానీ ఈసారి మాత్రం ఏదో రీజన్ తో ఈ రీసెంట్ టైమ్స్ లో ఇండియా నుంచి ఎక్కువగా డబ్బులు అయితే వెళ్లిపోయాయి. మేబీ ఆఫ్టర్ స్ట్రాంగ్ గవర్నమెంట్ అండ్ తీసుకుంటున్న డిసిషన్స్ అగైన్ ఎఫ్ఐఎస్ ఒక మనీని బ్యాక్ టు ద మార్కెట్ తీసుకొస్తే, ఎలాగో రీటైలర్స్ ఒక సపోర్ట్ మంత్ ఆన్ మంత్ బేసిస్ లో ఎస్ఐపి ద్వారాను డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారాను ఉంటుంది. దానికి ప్యారలల్ గా మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ 1.3 lakh crore దగ్గరగా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యాష్ రూపంలో ఏప్రిల్ 2024 నాటికి ఇంత డబ్బులు వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఫర్దర్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ సెక్టార్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ తో ఓవరాల్ మార్కెట్ పరంగా ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్ అవుట్కమ్ ని తీసుకొచ్చే పాసిబిలిటీ మార్కెట్ లో హెవీగా ఉండే. నెక్స్ట్ 1-2 years ని మాత్రం ఏ ఇన్వెస్టర్ కూడా, మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్ కూడా మిస్ కాకూడదనేది నా ఒపీనియన్. అలా అని ఏ స్టాక్స్ ని పడితే ఆ స్టాక్స్ ని, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్న స్టాక్స్ ని కొనడం కాదు. ఏదైతే మీకు అండర్ వాల్యూ లో కనిపిస్తే అట్లీస్ట్ పార్ వాల్యూ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ, కొంత ఎక్స్పెన్సివ్ నా పర్లేదు కానీ వర్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ అలా పెరిగిపోతున్న స్టాక్స్ ని మాత్రం వెనక్కి పరిగెత్తద్దు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేని లాజిక్ ఉంటున్న స్టాక్స్ నుంచి కూడా పక్కన ఉండండి. బికాస్ అల్టిమేట్ గా ఫాలో అయినప్పుడు అవి మీకు ఎప్పటికీ ఆన్సర్స్ ఇవ్వవు. కాబట్టి హోల్డ్ చేస్తున్న స్టాక్స్, మంచి స్టాక్స్ ని, అండ్ ఫర్దర్ గా ఏదైనా ఫాలో, ఏదైనా సిచ్యువేషన్ లో మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటూ మంచి స్టాక్స్ దొరుకుతూ ఉంటే
కంపెనీస్ నిఫ్టీ 50 రిలేటెడ్ గా టాప్ హెవీ వెయిట్స్ లో ఎప్పుడైనా మంచి డిస్కౌంట్స్ మీకు కనిపిస్తూ ఉంటే అలా హోల్డ్ చేసి పెట్టుకోవడం నెక్స్ట్ 3-4 ఇయర్స్ మార్కెట్స్ పరంగా గుడ్ వాల్యూని క్రియేట్ చేస్తా అనేది ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మోడీ గారే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఏ స్టాక్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంది? ఇది నేను కాదు, డైరెక్ట్ గా మోడీ గారే చెప్తారు, విందాం కాసేపట్లో. బట్ దానికి ముందు మోడీ గారి ఎజెండా ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది? వేటి రిలేటెడ్ గా ఖచ్చితంగా ఎక్కువ రిఫార్మ్స్ ని తీసుకొస్తారు, వేటి రిలేటెడ్ గా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, హై ఇంపాక్ట్ ఉంటున్నది అప్ సైడ్, లో ఇంపాక్ట్ ఉంటున్నది డౌన్ సైడ్, ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఖచ్చితంగా చేస్తారన్నవేమో రైట్ హ్యాండ్ సైడ్ అండ్ తక్కువ పాసిబిలిటీ ఉంటుంది అన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఇలా ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఈ జోన్ లో మీకు కనిపిస్తుంది, హై ఇంపాక్ట్ అండ్ మోర్ లైక్లీ. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా, మ్యానుఫాక్చరింగ్ పాలసీ రిలేటెడ్ గా, గ్యాస్ సెక్టర్ రిలేటెడ్ గా, అర్బన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా, మైన్స్ ఆప్షన్స్ పరంగా, గ్రీన్ ఎనర్జీ పరంగా, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ విల్లింగ్నెస్ మనకి ఇమేజ్ ద్వారా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారే ఏ స్టాక్స్ లో బెటర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం అని ఏ స్టాక్స్ గురించి చెప్తున్నారు ఒకసారి విందాం. భారత్ లో నెక్స్ట్ 5 ఇయర్స్ లో స్ట్రాంగ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గ్రో చేస్తారంటున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో రైల్వే సెక్టార్ లో ఒక వినూత్నమైన చేంజెస్ ని తీసుకొస్తారంటున్నారు. మళ్ళీ బుల్లెట్ ట్రైన్స్ నుంచి వందే భారత్ ట్రైన్స్ వరకు కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ రైల్వేస్ లో తీసుకొస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చేసిన స్టేట్మెంట్స్ ఏవి? డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఇంకొక స్ట్రాంగ్ లెవెల్స్ కి తీసుకువెళ్తారని ఇలా డిఫెన్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్. స్పేస్ సెక్టర్ రిలేటెడ్ గా ఆల్రెడీ మనకి కొన్ని స్టాక్స్ లిస్టెడ్ గా ఉన్నాయి, ఈ స్పేస్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ని తీసుకొస్తారని. సోలార్ పవర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో తీసుకొస్తున్న పాలసీ పరంగా చేంజెస్ కానీ అండ్ స్ట్రాంగ్ గా సోలార్ పవర్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తారంట. సోలార్ రిలేటెడ్ గా ప్యానల్స్ తయారు చేస్తున్న వాళ్ళకి కానివ్వండి అండ్ మొత్తం ఆ ఇన్ఫ్రా చైన్ లో పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తూ ఎంటైర్ ఎకో సిస్టమ్ లో ఉంటున్న వాళ్ళకి కూడా దీని రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే నేను వదిలిపెట్టాను, దాన్ని కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ లో స్ట్రాంగ్ గా గ్రో చేస్తానంటున్నారు. సెమీకండక్టర్స్ రిలేటెడ్ గాను స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్ ఈ వీడియో ద్వారా మనకి అర్థమవుతుంది. బట్ అవుట్ అండ్ అవుట్ ఈ వీడియో మొత్తాన్ని కూడా సింప్లిఫై చేస్తూ 3 సెక్టార్స్ ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన 3 సెక్టార్స్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చూడాలా. 3 సెక్టార్స్ కావాలి నాకు అంటే, ఫస్ట్ ది డిఫెన్స్, సెకండ్ ది రైల్వే, థర్డ్ ది పవర్. పవర్ ని ఎందుకు అంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, సోలార్ రిలేటెడ్ గాను, రెన్యూబుల్ రిలేటెడ్ గాను ఏ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చినా అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ పరంగా, ఎకానమిక్ గ్రోత్ పరంగా ఏ చేంజెస్ తీసుకురావాలనుకున్నా పవర్ రిలేటెడ్ గా జనరేట్ చేస్తున్న కంపెనీస్, ట్రాన్స్మిట్ చేస్తున్న కంపెనీస్, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్ అండ్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఫర్దర్ సప్లై కి ట్రాన్స్ఫార్మర్స్ ని అండ్ పవర్ సిస్టమ్స్ ని, దాని రిలేటెడ్ గా కావాల్సిన ఎక్విప్మెంట్ ని తయారు చేస్తున్న కంపెనీస్ అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కి టవర్స్ ని తయారు చేస్తూ, విడి భాగాలను సప్లై చేస్తూ, ఎంటైర్ స్ట్రక్చర్స్ ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా డైరెక్ట్ కంపెనీస్ తో పాటు వాటి రిలేటెడ్ గా యూజ్ అయ్యే స్మార్ట్ మీటర్స్, వైరింగ్ అండ్ ఇతర హార్డ్వేర్ రిలేటెడ్ గా కావాల్సిన థింగ్స్ ని కూడా సప్లై చేస్తున్న కంపెనీస్. ఎంటైర్ సప్లై చైన్ లో పవర్ సిస్టమ్ లాభపడి ఉంది. డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి డిఫెన్స్ స్టాక్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ప్రాపర్ వెయిటేజ్ ని తను ఇస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి, ఐఆర్సిఓఎన్ ఈ స్టాక్స్ ఎలాగో వినిపిస్తుంటాయి. వీటితో పాటు జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు ఎలాగో ఈవీ రిలేటెడ్ గా కూడా కొంత ఫోకస్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. అండ్ టాక్స్ మ్యాకో రైల్ అండ్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ కూడా ఈ రైల్వే స్పేస్ లో స్టడీ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ స్టాక్స్ గా కనిపిస్తాయి. అగైన్ చెప్తున్నాను, డిఫెన్స్, రైల్వేస్ అండ్ పవర్. మోడీ గారు రిలేటెడ్ గా ఈ 3 థీమ్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ లో స్ట్రాంగ్ గా ప్లే అయ్యే పాసిబిలిటీ ఉంటున్న థీమ్స్. ఫ్రెండ్స్, ఇవి మేము పర్సనల్ గా ఇవాళ ఫేస్ చేసాం. ఇవాళ జెరోదా రిలేటెడ్ గా గ్లిచ్ ఎదురైంది. సరే చూస్తే కొన్ని ఇతర ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కూడా గ్లిచెస్ ఏర్పడ్డాయి అంటున్నారు. ఇవాళ ట్రేడింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయింది అంటున్నారు. మీరు ఇవాళ వాడుతున్న ప్లాట్ఫామ్ మీకు ఇబ్బందిని క్రియేట్ చేసిందా? అది జెరోదా కానీ, గ్రో కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ కానీ, ఏ ప్లాట్ఫామ్ అయినా ఇతర ప్లాట్ఫామ్ మీకు ఇష్యూస్ అయితే క్రియేట్ చేసిందా? పర్సనల్ గా మేమైతే జెరోదాలో ఇవాళ చేసిన
చేస్తున్నప్పుడు మాకు ఇష్యూ అయితే కనిపించింది. టెస్టింగ్ రిలేటెడ్ గా స్మాల్ అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తూ వాటిల్లో చెక్ చేస్తున్నప్పుడు అయితే ఇవాళ జీరోదాలో మేమైతే ప్రాబ్లమ్ ని ఫేస్ చేసాం. మీరు యూజ్ చేసిన బ్రోకర్ అకౌంట్ ఏంటి, అది ప్రాబ్లం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఏ బ్రోకర్స్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జీరో బ్రోకరేజ్ తీసుకుంటూ లైక్ బ్రోకరేజే లేదని ఇలా కొన్ని యాప్స్ మీకు ఆల్రెడీ వినిపిస్తూ ఉంటాయి. వాటి రిలేటెడ్ గా చాలా దగ్గర మీరు వాటి నేమ్స్ ని కూడా వింటూ వచ్చుంటారు. బట్ నా కన్సర్న్ అంతా అలాంటి ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఎటువంటి డబ్బులు ట్రేడర్స్ దగ్గర నుంచి కొంత డబ్బులు కూడా తీసుకోకపోతే వాళ్ళు ఎలా రన్ అవుతారు, వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు, ప్రాఫిటబిలిటీ కొంచెం కూడా లేకపోతే మరి ఆ సిస్టమ్స్ ని మెయింటైన్ చేయడానికి అన్ని కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఏదో ఒక పాయింట్ లో టెక్నికల్ రీజన్స్ తో పెద్ద మొత్తంలో క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్తుందని నేను ఎప్పుడు అలాంటి ప్లాట్ఫామ్స్ ని సజెస్ట్ చేయలేదు. వాళ్ళ రిలేటెడ్ గా అయితే మల్టిపుల్ కంప్లైంట్స్ రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వింటున్నాను. బట్ ఇలా డబ్బులు తీసుకుంటూ కూడా బ్రోకింగ్ తీసుకుంటూ కూడా ఇలాంటి సర్వీసెస్ బ్యాడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అయితే వీళ్ళ సైడ్ నుంచి నేనైతే కరెక్ట్ అని భావించట్లేదు. సో జీరోదా వాళ్ళు కానీ ఇతర బ్రోకర్స్ ఎవరైనా ₹1 బ్రోకరేజ్ తీసుకుంటున్నా సరే వాళ్ళు కస్టమర్స్ కి సరైన క్వాలిటీ సర్వీసెస్ అందించడంలో ఎప్పుడు విఫలం అవ్వకూడదు. దీని రిలేటెడ్ గా నేను జీరోదా వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న రెస్పాన్స్ ని చూసినప్పుడు ఐఎస్పీ రిలేటెడ్ గా ఇష్యూ అంటున్నారు. బట్ మీరు అపార్ట్ ఫ్రమ్ జీరోదా ఏ బ్రోకర్ తో ఇష్యూస్ ని వాళ్ళ ఫేస్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ గా స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా వీడియో చేసినప్పుడు కూడా అందులో వన్ ఆఫ్ ద టాప్ స్టాక్ గా నవీన్ ఫ్లోరిన్ గురించి చెప్పాను. కాబట్టి ఈ ఫాలో అప్ అప్డేట్ ని కూడా స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరిన్ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నా. ఒక బిగ్ ఓవర్ హ్యాంగ్ అయితే కంప్లీట్ అయింది. 15th డిసెంబర్ ప్రీవియస్ గా ఉంటున్న సీఈఓ కంపెనీ నుంచి వైదొలిగిన తర్వాత ఆల్మోస్ట్ 9 months తర్వాత ఈ లోపు అయితే సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ లో కూడా చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి. అండ్ సీఈఓ రిలేటెడ్ గా క్లారిటీ లేదు. ఈ 9 months రిలేటెడ్ గా స్టాక్ లో ఆల్మోస్ట్ 20% దగ్గరగా ఫాల్ కనిపించింది. అండ్ ఆఫ్టర్ 9 months నితిన్ జీ కుల్కర్ని గారిని 5 years ఎండి అండ్ సీఈఓ పొజిషన్ లోకి తీసుకుంటున్నట్లు ఫ్రమ్ June 24 నవీన్ ఫ్లోరిన్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్ట్రాంగ్ పాజిటివ్ గా తీసుకోవచ్చు. ప్రీవియస్ గా ఉంటున్న సీఈఓ రాధేష్ గారు కంపెనీ రిలేటెడ్ గా తలరాతను మార్చిన పర్సన్, క్యాపెక్స్ ని మార్చి కంపెనీని గ్రోత్ సైకిల్ లో నడిపిన పర్సన్ ఎగ్జిట్ అవుతూ ఉండడం స్టాక్ లో సెల్లింగ్ సెంటిమెంట్ కనిపించింది. బట్ ఇప్పుడు ఎంటర్ అవుతున్న పర్సన్ కూడా ప్రీవియస్ గా ఒక 7 years పాటు నవీన్ ఫ్లోరిన్ తో వర్క్ చేశారండి. ఇతర కంపెనీస్ లో కూడా సిడిఎంఓ అండ్ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ పర్టికులర్ గా ఫ్లోరోకెమిస్ట్రీ రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే కాబట్టి ప్రాబబుల్లీ తన నవీన్ ఫ్లోరిన్ రిలేటెడ్ గా ప్రీవియస్ గ్రోత్ సైకిల్ ని తీసుకురాగలిగితే ఆల్రెడీ ఉంది స్ట్రాంగ్ అనే, బట్ ఫర్దర్ గా కూడా ఏదైనా న్యూ ప్లాన్స్ తో స్టాక్ ఒక గ్రోత్ మొమెంటమ్ ని ఫర్దర్ స్కేల్ అప్ చేయగలిగితే స్టాక్ రిలేటెడ్ గా ఇది ఒక గుడ్ ట్రిగ్గర్ పాయింట్ అయితే అవుతుంది. ఫ్లోరిన్ స్పెషాలిటీలో నవీన్ ఫ్లోరిన్ వన్ ఆఫ్ ద టాప్ కెమికల్ కంపెనీ. సో ఆల్రెడీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటున్న కంపెనీ, ఫర్దర్ గా న్యూ సీఈఓ యాడ్ అవుతుండడం, ఓవర్ హ్యాంగ్ కంప్లీట్ అవడం కూడా స్టాక్ పరంగా పాజిటివ్. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు సుజలాన్ రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 58.5 అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, సుజలాన్ 2.0 స్ట్రాంగ్ గా పొజిషన్ అయ్యిందని. ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ని క్లియర్ చేసుకున్నారు. అండ్ అలా క్లియర్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఫైనాన్సింగ్ కాస్ట్ తగ్గడం, బ్యాలెన్స్ షీట్ కొంత లీనర్ అవడం, ఆపరేషన్ కాస్ట్ వీటిని ఫిక్స్ చేసుకుంటుండడం, స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ వీళ్ళకుందని. పర్టికులర్ గా నెక్స్ట్ 5 years లో 32 gigawatt ఆఫ్ విండ్ ప్రాజెక్ట్స్, $31 billion వర్త్ చేసే ప్రాజెక్ట్స్ వీళ్ళు గెలుచుకుంటూ టాప్ లైన్ ని 57% సిఏజీఆర్ తో గ్రో చేస్తారని. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడారు. బై 2030 నాటికి 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ పెట్టుకుంది కదా. వీటి రిలేటెడ్ గా మనం ఈ వీడియోలో సుజలాన్ ఎనర్జీ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకున్నాం. ₹25 దగ్గరగా ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ 500 gigawatt లో 100 gigawatt దగ్గరగా విండ్ ఎనర్జీ క్యాప్చర్ చేస్తుందని. అందులో స్ట్రాంగ్ ఆర్డర్స్ సుజలాన్ కి వెళ్ళడానికి అండ్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మోర్గన్ స్టాన్లే వాళ్ళు భావిస్తూ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్కిట్ లో క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ అరబిందో ఫార్మా హోల్డ్ చేసిన వాళ్ళకి కూడా ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్. స్టాక్ ఇవాళ పెద్దగా ర్యాలీ అవ్వలేదు కానీ ఇది ఒక మల్టీ మిలియన్ మాస్టర్ డీల్. వీళ్ళు గ్లోబల్ గా ఉంటున్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీతో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు మెర్క్ షాఫాల్ తో. ఇందులో భాగంగా వీళ్ళు ఒక బయాలజికల్ ప్రొడక్ట్, ఒకే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారని, వీళ్ళకి తెలంగాణలో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుందని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద డీల్ అంటే దీని రిలేటెడ్ గా ఉంటున్న కమింగ్ ఇయర్స్ లో ఉంటున్న ఎర్నింగ్ పొటెన్షియల్ తో పర్ స్టాక్ ₹170 దగ్గరగా ఈ ఒక్క డీలే యాడ్ చేస్తుందని స్టాక్ టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ మెక్వైర్ వాళ్ళు పాజిటివ్ రేటింగ్ ని కూడా అరబిందో ఫార్మా పరంగా అప్డేట్ చేశారు. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ అదానీ ప్యాక్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎలాగో ర్యాలీ అవుతుంటాయి. దాంతో పాటు వీళ్ళు బిజినెస్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేశారు. రికార్డ్ లెవెల్లో కార్గో వాల్యూమ్స్ మేలో నమోదయ్యాయని అండ్ ముంద్రా పోర్ట్ 17.6 మిలియన్ మెట్రిక్ టన్ ఆఫ్ కార్గోని హ్యాండిల్ చేసిందనేలా అదానీ పోర్ట్స్ రిలేటెడ్ గా అప్డేట్ వస్తుండడం స్టాక్ ఇవాళ డబుల్ డిజిట్ గెయిన్ తో 10% గెయిన్ తో నిఫ్టీ టాప్ గెయినర్ గా ఇవాళ నిలిచింది. అండ్ ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే డిస్కస్ చేయట్లేదు. సపోర్ట్స్ అయితే మీకు ఇక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంటే 23,130, 23,40 అండ్ 22,950 ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తాయి. బట్ ప్రాబబుల్లీ రేపు కూడా డ్యూ టు నెంబర్స్ గ్యాప్ అప్ అవడానికి అక్కడ నుంచి పెరగడానికి ఇఫ్ ఇన్ కేస్ 350 కంటే అబౌవ్ ఉంటే పాసిబిలిటీ ఉంది. ఆర్ డిసప్పాయింట్ చేస్తున్న హెవీ ఫాల్ ఉంటది, లైక్ దగ్గరగా ఈ నెంబర్స్ ని కూడా రిప్రజెంట్ చేయదు. కాబట్టి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇంత పెద్ద ఈవెంట్ కి మాట్లాడుకోవడంలో లాజిక్
లాజిక్ లేదు, అందుకే రెసిస్టెన్స్ ని కూడా డ్రా చేయలేదు. రేపు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ తో బెటర్ లెవెల్స్ ని డ్రా చేసే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈవెంట్స్ డేస్ లో వోల్టైల్ డేస్ లో రాంగ్ లెవెల్స్ ని రిప్రజెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డ్రా చేయలేదు. 1-2 డేస్ లో మార్కెట్స్ స్టేబుల్ అయ్యాయి. కొంత కన్ఫర్మేషన్ ఉంది పివోట్ పాయింట్స్ రిలేటెడ్ గాను, ఎక్స్టెన్షన్స్ పరంగాను, ఇండికేటర్స్ పరంగాను. ఇది మల్టిపుల్ పాయింట్స్ ని సూచిస్తుంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనుకుంటే మాత్రం డ్రా చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మార్కెట్ ఒక రేంజ్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన నీడే లేదు. మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఖచ్చితంగా ఉండదు రేపు ఆర్ ఇన్ కమింగ్ డేస్ కూడా. పెరుగుతున్నప్పుడు అలానే పెరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అలానే ఉంటుంది. ఇంట్రాడే లో ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి రేంజ్ బౌండ్ సర్టైన్ డేస్ వరకు అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ వస్తే నేను రేంజ్ గురించి చెప్తాను. అట్లీస్ట్ మార్కెట్ 2 ట్రేడింగ్ సెషన్స్ పాటు 0.2% కంటే బిలో క్లోజ్ అవుతూ ఒక రేంజ్ బౌండ్నెస్ ని, ఒక ఎగ్జాస్టివ్నెస్ ని మార్కెట్ లో చూపించేంత వరకు అన్నెసరీగా రేంజ్ సైడ్ థింక్ కూడా చేయొద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.